హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు జేఎఫ్స్ కిచెన్ వెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్. ఈ 2026లో మీరు అనుకున్నవన్నీ జరిగి, మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక రెసిపీ పోస్ట్ చేస్తున్నాను. దట్ టు 2026లో ఫస్ట్ వీడియో. ఏం రెసిపీ పోస్ట్ చేయాలని ఆలోచిస్తుంటే, ఈ మధ్య గాజర్ కా హల్వా, అదే అండి క్యారెట్ హల్వా చాలా ట్రెండింగ్‌గా అవుతుంది కదా! మరి అలాంటి ట్రెండింగ్ రెసిపీ మన ఛానల్‌లో లేకపోతే ఎలా? మన ఛానల్‌లో నా స్టైల్‌లో నేను చేసుకునే విధానం మీకు కూడా చూపించేస్తాను. అదేంటి క్యారెట్ హల్వానా? ఇంత ఈజీ రెసిపీనా? మాకు రాదా? మేము చేసుకోలేమా అనుకుంటున్నారా? ఏమో ఒక 10%లో ఒక్క పర్సన్‌కైనా ఆ రెసిపీ రాకుండా ఉండొచ్చేమో కదా! ఆ ఒక్క పర్సన్ మా వీడియో చూసి నేర్చుకోవచ్చేమో! ఛాన్స్ ఉంది కదా! మరి లేటెందుకు? లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఏం లేదండి. ఒక కప్ క్యారెట్ తురుముకి 2 కప్స్ మిల్క్ తీసుకోవాలి. అలాగే మీ టేస్ట్‌కి తగినట్టుగా షుగరు. మిల్క్ కంప్లీట్‌లీ ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే లేదు. మిల్క్ వేడి బట్టి షుగర్ తీసుకోండి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ కూడా వేసి మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 కప్స్ మిల్క్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. క్యారెట్ మెత్తగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అలాగే మిల్క్ కూడా బాగా సగం అయిపోవాలండి. ఇప్పుడు అందులోకి మిల్క్ మేడ్ అలాగే షుగర్. ఈ షుగర్ మిల్క్ మేడ్ హాఫ్ ఆఫ్ క్వాంటిటీ సరిపోయేలాగా స్వీట్‌కి సరిపోయేలాగా వేసుకోండి. ఓన్లీ షుగర్ మాత్రమే తీసుకునే వాళ్ళు షుగర్ మీ టేస్ట్‌కి తగ్గట్టుగా తీసుకొని, మంచిగా మిల్క్ అంతా ఎవాపరేట్ అయిపోయి, ప్యాన్‌కి అతుక్కోకుండా వచ్చేలాంత వరకు తీసుకోవాలి. అంతే. ఇంత సింపుల్‌గా అయిపోతుంది. ఇది నా స్టైల్ రెసిపీ. మీరు కూడా ఎలా చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఫాలో టు అవర్ పేజ్. అలాగే యూట్యూబ్‌లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.